హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయాన్ చిచ్చు యూట్యూబ్ ఛానల్. నేను మీ పవని. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం ఒక రెసిపీ చేయబోతున్నా, స్నాక్స్ రెసిపీ. అది వచ్చేసి ఏంటంటే, నేను ఈరోజు శనగపప్పు వడ చేయబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే, ముందుగా నేను శనగపప్పును ఒక కప్పు శనగపప్పు తీసుకొని ఇలా 2 అవర్స్ ముందుగా నానబెట్టుకొని పెట్టుకున్నాను. ముందుగా నెక్స్ట్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్ల వరిపిండి, కొద్దిగా కొత్తిమీర, నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు, కొంచెం ఒక 2 పచ్చిమిర్చి ఇలా సన్నగా తరుక్కొని పెట్టుకున్నాను. నెక్స్ట్ మనకు కావాల్సింది ఉల్లిపాయ ముక్క, అంటే ఒకటి మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకొని సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. నెక్స్ట్ మనకు కావాల్సింది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ కావాలి. ఓకే ఫ్రెండ్స్, నేను ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా నేనైతే నానబెట్టుకున్న పప్పుని నేను ఇప్పుడు మిక్సీ పట్టుకుంటాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మిక్సీ పట్టక ముందు కొద్దిగా మనము ఈ నానబెట్టుకున్న పప్పును మనం ముందుగా కొద్దిగా తీసుకొని ఒక చిన్న ప్లేట్లో పక్కన పెట్టుకుందాము. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఒక 1 టేబుల్ స్పూన్ తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు నేను దీన్ని ఎలా రుబ్బుకోవాలో మిక్సీ పట్టుకొని చూపిస్తాను. సో ఫ్రెండ్స్ చూడండి, నేనైతే ఇలా రుబ్బుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి, ఇలా మరీ మెత్తగా కాదు, మరీ ఇట్లా బరకగా కాదు, మీడియంగా. ఎందుకంటే మనకు అక్కడక్కడ ఇలా పప్పు మనం తినేటప్పుడు ఇలా పప్పు ఉండేటట్టుగా మనం దీన్ని రుబ్బుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి నేను ఇప్పుడు పక్కన పెట్టుకున్నటువంటి పప్పు ఉంది కదా, కొద్దిగా తీసుకున్నాను కదా, అది కొద్దిగా ఇలా వేసుకొని, ఎందుకంటే మనకు చేసినప్పుడు మనం ఇలా చేసినప్పుడు ఈ పక్కన ఇవన్నీ చూస్తూ ఉంటే డీప్ ఫ్రై చేసినప్పుడు పైన ఇలాంటి పలుకులు, ఇలా శనగపిండి పలుకులు ఇలా కనిపించినప్పుడు మనకి చూడడానికే మంచి కలర్ఫుల్గా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మనం దాంట్లో 1 టేబుల్ స్పూను బియ్యపిండి, వరిపిండి వేసుకుందాము. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ వచ్చేసి మనకి దీంట్లో కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర. ఇప్పుడు మనము రుచికి తగినంత సాల్ట్ వేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, రుచికి తగినంత సాల్ట్ వేసుకుందాం కదా. ఇప్పుడు మనము జస్ట్ 1/2 టేబుల్ స్పూను కారం వేసుకుందాం. జస్ట్ మనకి ఏంటంటే కలర్ఫుల్గా కనిపించడం కోసము. ఎందుకంటే మా బాబు కూడా తింటాడు కాబట్టి నేను కారం కొంచెం తక్కువగా వేస్తున్నాను. మీకు ఎంత కావాలో అంత తీసుకొని వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకుందాం. మనము దీంట్లో వాటర్ యాడ్ చేయొద్దు ఫ్రెండ్స్. కావాలి అనుకుంటే ఒక 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. బట్ నేనైతే యాడ్ చేయడం లేదు. ఇలా ఒకసారి చేయితో బాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే సాల్ట్, కారం అవన్నీ వేసాం కాబట్టి అవన్నీ ఒకసారి బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం కదా. ఇప్పుడు ఒక 5 మినిట్స్ దీన్ని అలా పక్కన వదిలేద్దాము. తర్వాత మనకి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి మనం పొయ్యి మీద ఆయిల్ హీట్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్ చూడండి, నేను ఆయిల్ మాత్రం హీట్ అవుతుంది కదా. ఇప్పుడు మనము వడలని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి నేనైతే ఇలా ఒకటి కాటన్ కర్చీఫ్ అయితే తీసుకున్నాను. ఇది వాష్ చేసుకున్న కర్చీఫ్ అన్నమాట. ఇలా తీసుకొని మనము మిక్స్ చేసుకున్నటువంటి ఇది ఉంది కదా, దీన్ని మొత్తంగా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని నేను ఎలా చేయాలో చూపిస్తాను. మనకి కొంచెం తడి చేతులు పెట్టుకొని వాటర్లో కొద్దిగా తడుపుకొని మనకి ఏ సైజులో కావాలో వడల్ని ఆ సైజులో ఒత్తుకుంటే సరిపోతుందన్నమాట. నేనైతే చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇలా బాగా
మీడియం, మరీ చిన్నగా కాదు మరీ పెద్దగా కాకుండా ఇలా మీడియం సైజులోనే ఒత్తుకోవాలన్నమాట. ఎందుకు అనంటే మనం బాగా పలచగా ఒత్తుకున్నట్టయితే క్రిస్పీగా వస్తాయి. మనకి ఇలా కావాలి అనుకుంటేనేమో మనం తినేటప్పుడు కొద్దిగా మెత్తగా బాగుంటాయి అన్నమాట. క్రిస్పీగా తింటే కూడా మనకు తిన్న ఫీలింగ్ అనేది మనకు రాదు. కాబట్టి నేను ఈ సైజులో చేసుకుంటున్నాను. మనకి ఇలా అప్పుడప్పుడు కొద్దిగా చేతికి పదన చేసుకుంటూ ఇలా ఒత్తుకోవాలన్నమాట. సో ఫ్రెండ్స్, ముందుగా నా ఛానల్ని అయితే మొట్టమొదటిసారి చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. మీకు అన్ని వీడియోస్ మాత్రము యూజ్ అయ్యేటి మాత్రమే నేను చేస్తున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ కూడా చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి వడలైతే రెడీ అవుతున్నాయి. ఇలా అన్నీ ఒకేసారి ఇలానే ఒకే మాదిరిగా ఒకే సైజులోనే ఇలా ఒత్తుకోండి. మనకి కావాల్సుకుంటే చాలామంది ఇలా హోల్ కూడా చేసుకుంటారు కదా, ఇలా కూడా చేసుకోవచ్చు. చూడ్డానికి ఒక లుక్ అనేది చాలా బాగుంటుంది. ఆ లుక్ అనేది చూడండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, అన్నీ ఇలాగే ఇంకా మనం చేసుకున్న కలుపుకున్న పిండినంతా ఇలాగే చేసుకొని మనకి డీప్ ఫ్రైకి ఇంకా రెడీ చేసేసుకుందాం. మొత్తం పిండిని మొత్తం ఇలాగే చేసేసుకుందాము. సో ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడైతే ఆయిల్ మాత్రం హీట్ ఎక్కింది. మనకి ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా చూడడానికి నేను మాత్రం కొద్దిగా అలా వేసేసుకున్నాను పిండిని. చూడండి ఫ్రెండ్స్, అన్నీ ఇలాగే వేసేసుకుందాము. ఇంకా అన్నీ అలాగే వేసుకొని మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్ చూడండి ఎలా అవుతుందో, రెడీ అవుతున్నాయి. మనకి మాత్రం వడలు రెడీ అవుతున్నాయి. మనము ఇలా వేసుకున్నాక ఒకసారి మనం ఇలా తిరిగేసుకుంటే ఆల్మోస్ట్ మనకి వడలు అనేటివి కొంచెము కలర్ఫుల్గా కనిపిస్తవి. కలర్ఫుల్గా ఫస్ట్ వచ్చేసి మనకి బాగా ఉడకనివ్వాలి. బాగా ఉడికితేనే మనకు తినేటప్పుడు కొద్దిగా క్రిస్పీ అనేది మనకి తెలుస్తుంది. ఒకటి ఉడికిందా ఉడకలేదా అనేది బాగా మనకి బ్రౌన్ కలర్లో కలర్ఫుల్గా కనిపించినప్పుడు మనకు లోపల ఉడికిందని చెప్పేసి ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. నా స్టైల్లో మాత్రం నేను చేస్తున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగా ఉంటుంది. నేను ఆల్రెడీ ట్రై చేసి మేము తిన్నాము. మాకు బాగుంది కాబట్టి మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది నాకు. అందుకని చెప్పేసి మీకు చూపించాలనిపించి నేను ఈ వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇలా కలుపుతూ ఉండాలి. అప్పుడప్పుడు మనం చూస్తూ ఉండాలన్నమాట, లేదంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఫ్రెండ్స్ చూడండి, ఆల్మోస్ట్ మనకి రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు మనము తీసేసుకున్నాము. ఇలా ఈ కలర్లో రావాలన్నమాట మనకి వడలు అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, చూస్తేనే చాలా నోరూరిపోతున్నాయి కదా వడలు. మనము వీటిని సాస్తో కూడా తీసుకుంటే చాలా అంటే చాలా బాగా టేస్టీగా ఉంటున్నాయి ఫ్రెండ్స్. ఒకసారి మాత్రం కంపల్సరీగా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనం మిగతా చేసుకున్నవి ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకొని చూపిస్తాను. సో ఫ్రెండ్స్ చూడండి, ఫైనల్గా మాత్రము వడలు మాత్రం రెడీ అయిపోయాయి. నేను మాత్రము ఇలా ఉల్లిపాయలు పెట్టుకొని వడలు తింటా ఉంటే మనకి సాస్లో తింటే ఆ టేస్ట్ వేరుంటుందబ్బా. ఒకసారి మాత్రం మీరు మాత్రం కంపల్సరీగా నా ఛానల్ని మాత్రము సబ్స్క్రైబ్ చేసి నేను పెట్టిన వీడియోస్ అన్ని చూడండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటాయి వడలు చాలా అంటే చాలా బాగున్నాయి. నా స్టైల్లో మాత్రం మీరు మాత్రం ట్రై చేయండి నా స్టైల్లో. ఓకే ఫ్రెండ్స్, మొట్టమొదటిసారి నా ఛానల్ చూసిన వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. పక్కనే ఉన్న గంట ఐకాన్ని మాత్రం అస్సలు మిస్ కావద్దు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, బాయ్.